ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాలము ప్రార్థన సమయంలో మనమందరం కలిసి ప్రార్థించడానికి, వాక్యంను ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనములు. మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ఈ దినమంతా కూడా ఎంతో క్షేమంగా కాపాడి మన యొక్క పనులలో ప్రతి పనిలో కూడా జయం అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ దినము మనము ధ్యానం చేసుకోవడానికి దేవుడిచ్చిన మంచి వాక్యం ఏంటంటే, కీర్తనకారుడు రాసినటువంటి దావీదు కీర్తన 51వ కీర్తన 10వ వచనము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఈ మాటలు ఒక ఆర్తనాదం. ఇది ఒక ఆర్తనాదంగా ఉన్నది. ఆ దావీదు చాలా పశ్చాత్తాపంతో అరుస్తూ కేకలేస్తూ పాడుతూ ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన ఇది. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని ఎంత గొప్ప వేదనతో అడుగుతున్నాడంటే, తనకు తెలియదు, అంటే అనుకోని రీతిగా అతను పాపంలో పడిపోయాడు. తను అనుకోలేదు. తను అసలు అలాంటి మనసు ఉన్నటువంటి వాడు కాదు దావీదు. ధర్మశాస్త్రానుసారంగా చక్కటి జీవితం జీవించేవాడు. అయితే అపవాది ఎంత అద్భుతంగా అతనిని తన వలలో వేసేసుకొని ఒక కామపు కోరిక, ఆ కోరికతో అతన్ని పడవేసింది. అందువల్ల అతడు చేసినటువంటి పాపము ఒకటి కాదు. అతడు వ్యభిచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను గురించి ఆమె భర్తను హత్య చేయించాడు. ఒక అబద్ధపు పరిస్థితిని లోకంలో ప్రొజెక్ట్ చేసి తను ఏదో మంచివాడైనట్లు, ఆమె ప్రెగ్నెంట్గా ఉంటే కూడా తాను ఆమెను పెళ్లి చేసుకుంటున్నట్లుగా ఒక పరిస్థితిని సృష్టించి చాలా భయంకరమైనటువంటి మోసపు జీవితం జీవించాడు దావీదు. తను అర్థం చేసుకోలేకపోయాడు. అసలు తను పాపం చేసిన విషయమే తను అర్థం చేసుకోలేని ఒక మైకంలో మేఘములు కమ్మివేసినట్లుగా అతని హృదయాన్ని ఆ పాపం కమ్మివేసినప్పుడు అతనికి అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే నాతాను అనే ప్రవక్త వచ్చి తన ఒరిజినాలిటీని బయటికి తీసినప్పుడు అతనికి అప్పుడు అర్థమైంది. అయితే వెంటనే పశ్చాత్తాపపడి చాలా దుఃఖంతో పశ్చాత్తాపంతో అతడు కేకలు వేస్తున్నాడు. నా పాపం ఎంత ఘోరమైనది, నా అతిక్రమం తుడిచివేయము, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నాయి. నేను కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను. నీవైతే ఎంత నీతిమంతుడవు. నేనైతే పాపంలో పుట్టినవాడను. పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించింది. నీవైతే అంతరంగంలో సత్యం కోరుతున్నావు కదా, నన్ను పవిత్రుడుగా చేయి, హిస్సోపుతో నా పాపం పరిహరింపు, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నిన్ను కడుగుము అని ఎంతగానో కోరుతూ ఉత్సాహ సంతోషంలో నాకు వినిపింపు. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు అయిపోయి నా దోషములన్నిటినీ తుడిచివేయని అడుగుతున్నాడు. నా యందు శుద్ధ హృదయం కలుగజేయము. నిజమే, మనము కూడా చాలాసార్లు తెలిసి తెలియని ఒక పరిస్థితిలో ఒక శోధనకు గురై మనం పర్వాలేదు అని అనుకుని కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. ఇది పెద్ద వ్యభిచారమో లేకపోతే హత్యో కాకపోవచ్చు. కానీ కొన్ని చాలా చిన్నవైనా కూడా, ఒక మానసికమైన పరిస్థితి అయినా సరే, లేకపోతే మనము ఈ లోకంలో చేయకూడనివి కొన్ని ఉన్నాయి కదా. మన బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు చెప్పినటువంటి రీతిలో మనం నడుచుకోకుండా దేవునికి విరోధంగా ఏదైనా ఒకవేళ చేసి ఉంటాము. అయితే మనలో శుద్ధ హృదయం కలగజేయాలని దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అందుకే హృదయాన్ని మనం చక్కగా ఉంచుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్తున్నాడు. నీ హృదయము సరి అయినదైతే నీవు సరిగ్గా ఉంటావు. నీ హృదయంలో ఉండే ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు, మనం తినే ఆహారం వల్ల మనకేం కాదు, కానీ
మన హృదయంలో నుంచి బయటకు వచ్చే ఆలోచనలే చాలాసార్లు భయంకరంగా ఉంటాయి అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. అందుకే మనం హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని మరి వాక్యంలో కూడా అనేక చోట్ల రాయబడి ఉంది. మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే మనము ఎలాంటి పనులు చేయాలన్నా హృదయంలో నుంచే అవి ఆలోచనలు వస్తాయి. మరి ఒక మంచి వ్యక్తి అయితే మంచి ఫలములు ఫలిస్తాడు, అదే చెడ్డవాడైతే చెడ్డ ఫలములు ఫలిస్తాడు. కాబట్టి అలాంటి పరిస్థితులు లేకుండా మనం జాగ్రత్తగా మనం చూసుకోవడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనం నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందుకే మరి దావీదు కూడా నా హృదయాన్ని పరిశీలించు ప్రభా, పరిశోధించు ప్రభా అని 139వ కీర్తనలో కూడా అతను అడుగుతూ ఉన్నాడు. నేను సరైన మార్గంలో నీతి మార్గంలో నడిచేలాగా నా హృదయాన్ని పరిశోధించు, నా హృదయాన్ని పరిశీలించు అని అతడు అడుగుతూ ఉన్నాడు. మనం కూడా నిత్యము ఆయన సన్నిధిలో అడగాలి. ఆయన సన్నిధిలో మన హృదయాన్ని పరిచి, మన హృదయాన్ని విప్పి, మనం చేసిన పనులన్నీ బేరీజ్ వేసుకోవాలి. ఈ దినమంతా మనం ఏం చేసాం, ఎలాంటి మాటలు మాట్లాడాం, ఎవరితో ఎలా ప్రవర్తించాం, ఎవరిని ఎలా ట్రీట్ చేసాం. మనలో తెలియకుండానే కొంతమందిని చాలా హీనంగా చూస్తాం ఒక్కొక్కసారి. మరి కొన్నిసార్లు మరి అన్యాయంగా కొంతమంది పట్ల ప్రవర్తిస్తాము. మరి కొన్నిసార్లు అధికారులను మరి వారు అన్యాయస్తులైన వాళ్ళని ఏదో పొగిడి, వాళ్ళని ఏదో మంచిగా చూసుకోవాలన్నట్లుగా మనం చేస్తూ ఉంటాము. ఇలా రకరకాలుగా మన యొక్క ప్రవర్తనలో మనము దేవునికి విరోధంగా ఏమైనా చేస్తున్నామేమో. మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. ఈ దినం నేను ఎవరితో ఎలా మాట్లాడాను, ఎవరితో ఎలా ప్రవర్తించాను, మరి ఇంట్లో నేను ఎలా ఉన్నాను, ఇంట్లో నేను ఎవరినైనా బాధ పెడుతున్నానా, ఎవరినైనా హింసిస్తున్నానా, ఎవరినైనా మానసికంగా వేధిస్తున్నానా, ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించుకొని మనల్ని మనం పరిశీలించుకొని దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపడినప్పుడు ఆయన మన హృదయాలను సరిచేస్తాడు, మన హృదయాలను శుద్ధి చేస్తాడు, మనకు శుద్ధ హృదయం కలుగజేస్తాడు, మనకు నూతన మనస్సును మన మన అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టిస్తాడు. స్థిరమైన మనస్సు అంటే దేవునికి అనుకూలంగా నడుచుకునే మనస్సు, దేవునికి విధేయతతో నడుచుకునే మనస్సు. మన జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి విధేయులమై ఉండాలి, ధర్మశాస్త్రమునకు విధేయులమై ఉండాలి. ఆ విధంగా నడుచుకోవాలి. వాక్యానుసారంగా నడుచుకోవడానికి, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడానికి దేవుడే మనల్ని నడిపించాలి. కనుక దేవునికి మన హృదయాన్ని అప్పచెప్పి మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ మన హృదయాన్ని సరి చేసుకొని సరైనటువంటి నూతన మనస్సు అనుగ్రహించమని అడగాలి. ఆ విధంగా అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు, మనకు స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం ఆయన సన్నిధిలో అలా ప్రార్థన చేద్దామా? మరి ఈ రాత్రి ప్రార్థన సమయంలోనికి మనం వెళ్తుండగా మన సమస్యలన్నీ కూడా ఎత్తిపట్టుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. మా తండ్రి, ఈ దినమంతా మాకు తోడుగా ఉన్నారు. మా పనులలో మాకు మంచి జయం అనుగ్రహించి తండ్రి మరి జయప్రదంగా ముగించుకోవడానికి సహాయం చేశారు నాయన. అవును తండ్రి, మా యొక్క హృదయాలను మేము విప్పి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా జీవితంలో ఈ దినం మేము ఎలాంటి జీవితం జీవించామో, ఏ విధంగా నడుచుకున్నామో, మా జీవితంలో మేము ఏ విధంగా నాయన మరి నీకు అనుకూలంగా నడుచుకున్నామో లేదో తండ్రి, నీకేమన్నా విరోధంగా నడుచుకున్నామేమో, అలాంటివన్నీ కూడా మరి మేము పరిశోధించుకొని మా తప్పులు ఉన్నట్లయితే ప్రభా, మేము తప్పకుండా నిన్ను క్షమాపణ అడిగి తండ్రి స్థిరమైన మనసు నూతనంగా మా హృదయములలో పుట్టించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ దినము మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి వందనములు. మా రాకపోకలందు క్షేమంగా భద్రంగా కాపాడినందుకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, మేమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. మా పని స్థలముల నుంచి, పిల్లలు కాలేజెస్ నుంచి, స్కూళ్ళ నుంచి అందరూ కూడా నేను ఇంటికి చేరుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కుటుంబాలలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కానీ, ఎలాంటి మనస్పర్ధలు కానీ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం. మా కుటుంబములలో సమాధానమును మీరు అనుగ్రహించండి తండ్రి. మా తండ్రి దేవా, మేము ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ నాయన నీకు మహిమకరంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వేళ ఎంతమంది అయితే నాయన
ఉద్యోగాలు లేవని కృంగుదలలో ఉన్నారో వారికి అందరికీ ఉద్యోగాలు దయచేయండి. మా తండ్రి, వారు చేస్తున్న ప్రయత్నములను సఫలం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీవు గొప్ప దేవుడవు తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి ఒక్కరికి నాయన వారికి కావాల్సిన ఉద్యోగములు అనుగ్రహించండి, లేదా వారి ఎదుట అనేకమైన మంచి మార్గములను చూపించండి. దేవా ప్రభా, వారికి మరి ఆర్థికంగా స్వావలంబన ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఎంతోమందినైనా వివాహ ప్రయత్నం చేస్తుండగా వారికి అందరికీ కూడా తప్పకుండా సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి వాళ్ళని కూడా నాయన వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, నీవు దయగల దేవుడవు నాయన. ప్రభా, ప్రతి ఒక్కరిని దీవించమని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఏ కొరతలు కొదువలు లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండినట్లుగా, సంతోషంగా ఉంటూ తండ్రి నీ పరిచర్య చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని అందరినీ కూడా కనికరించి ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగజేయము. ప్రభా, స్వస్థపరిచే దేవుడు మీరే. మా ప్రభా, ఏ ఒక్కరు కూడా నాయన పడకలలో ఉండకూడదు. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను, ఐసీలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే సర్జరీలు అయి ఉన్నారో వారికి అందరికీ కూడా క్షేమమును అనుగ్రహించి క్షేమకరంగా వారు బయటికి రావడానికి, త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి తండ్రి. ఈ రాత్రికాలం ఎవరైతే ప్రసవంలో ఉన్నారో వారిని మంచిగా దీవించండి. సుఖమైన ప్రసవం అనుగ్రహించమని, ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి ప్రభా, మా ప్రార్థన కోరు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో, బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది అయితే కృంగుదలలో ఉన్నారో ప్రభానైనా, వివాహములు కుదరలేదని కొంతమంది కృంగుదలలో ఉంటుండగా మా ప్రభా, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మీరు లేవనెత్తండి. ప్రభా, వారికి తగిన సహాయం అనుగ్రహించండి. వారిలో ఉన్నటువంటి కృంగుదల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంపూర్ణమైన సంతోషము, సమాధానము వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి. ధైర్యంగా ముందుకు సాగడానికి కృప చూపించండి. మార్గములను వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి, ఎంతోమందినైనా అన్యాయానికి గురై, అక్రమాలకు గురై ప్రభానైనా వారి భూములు కబ్జాలకు గురై తండ్రి న్యాయం జరగలేదని ఎంత దుఃఖపడుతున్నారో నాయన, అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కరుణించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తగిన సహాయము అనుగ్రహించండి. మీరే మా పక్షంగా వ్యాజ్యమాడు దేవుడు తండ్రి. నీపైన ఆధారపడిన బిడ్డలను మీరు ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు కూడా విడనాడవు గనుక మేము నిన్ను ప్రార్థించి అడుగుతున్నాం. సహాయం చేయండి దేవా తండ్రి. మరి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. మరి వారికి కావాల్సిన నీ కాపుదలను అనుగ్రహించి తండ్రి చక్కగా పనిచేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, సైనికులను ఆశ్రయించండి. అప్రమత్తంగా వ్యవహరించడానికి సహాయం చేయండి ప్రభా. బార్డర్స్లో ఉన్నటువంటి ఆ ఉద్రిక్త పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము ప్రభా. టెర్రరిస్ట్ అటాక్స్కు గురైనటువంటి వాళ్ళను త్వరగా లేవనెత్తి ప్రభా బాగు చేయండి మా ప్రభా. ఎవరెవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. ఆ కుటుంబాలకు మీరు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేశంలో సమాధానం అనుగ్రహించండి మా ప్రభానైనా. ఇలాంటి పనులు మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు కలుగుతున్నాయో మాకైతే తెలియదు, కానీ ప్రభానైనా మీరు కనికరంతోనైనా ప్రతి పరిస్థితిలో ఇన్వాల్వ్ అయినైనా సమస్తమును బాగు చేయమని వేడుకొంచున్నాము. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా. అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ న్యాయంగా, నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రి వేళ ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చండి. ప్రయాణిస్తున్న వాహనాలపై నీ రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పైన మీ యొక్క రక్తం ప్రోక్షించండి తండ్రి. చక్కగా అప్రమత్తతతో మరి డ్రైవింగ్ చేయుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి. మరి వృద్ధులను, చిన్నారులను, అనాథలను, దిక్కులేని వారిని ప్రభానైనా, మరి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు వీళ్ళందరినీ కూడా కనికరించినైనా వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రభా. మరి వారి పట్ల దయ చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, మరి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీ కాపుదల్లో నడిపించమని వేడుకొంచున్నాం. విద్యార్థులను దీవించి వారు ఎంతగానో కష్టపడి పనిచేస్తున్నారు, కష్టపడి మరి సిద్ధపడుతున్నారు. వాళ్ళని బట్టి నీ వందనములు ప్రభా. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి వారు ఏ దానికైతే వారు సిద్ధపడుతున్నారో ఆ సిద్ధపడుతున్నటువంటి ప్రతి పనిలో విజయము అనుగ్రహించి నాయనా, వారు ఏది సాధించాలనుకుంటున్నారో తప్పకుండా సాధించుకోవడానికి
కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ రాత్రి వేళ మేము నిద్రించబోతుండగా మీరు మమ్మల్ని కనికరించండి తండ్రి. రేపటి దినాన మేమేం చేయవాలనో అవన్నీ కూడా ప్లాన్స్ వేసుకొని ఉన్నాం. మా ప్రణాళికలన్నిటిని కూడా మీరు తప్పకుండా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. జయప్రదమైన జీవితం మాకు అనుగ్రహించమని, మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి నిద్రించబోతుండగా మా శరీరములను, ప్రాణములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి భయాలను తొలగించండి. రాత్రి వేళ కలుగు భయాలకు మీరు భయపడరు అని మీరు సెలవిచ్చిన రీతిగా మేము భయపడకుండా ఉండడానికి కృప చూపించండి. ఏ తెగులు మా గుడారమును సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకై నీకు వందనములు. మా తండ్రి దేవా, నీ పరిశుద్ధ దూతలు మా ఇంటి చుట్టూ, మా పడకల చుట్టూ ఉన్నందుకై నీకు వందనాలు ప్రభా. మా తండ్రి, మాకు ఎలాంటి అపాయములు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. రాత్రి అంతా ఈ మంచి నిద్రను అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు రాకుండా కాపాడండి. మా ఇతర విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా, దొంగల వల్ల భయం లేకుండా కాపాడి మంచి రెస్టును అనుగ్రహించి ఉదయకాలంన సజీవంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని, రాత్రి మేము పరుండినప్పుడు నీ వాక్యమును ధ్యానిస్తూ పరుండడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.